రైట్. ఈఎంఐ లాభ నష్టాలు. ఈఎంఐ వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయనంటే అవి చాలా కొన్నే. అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి అండ్ మనకు కావాల్సిన అవసరాలు లైక్ సెల్ ఫోన్ అవ్వచ్చు, హౌస్ లోన్ అవ్వచ్చు, కార్ లోన్ అవ్వచ్చు, బైక్ లోన్ అవ్వచ్చు, ఇలాంటి లోన్ తీసుకోవడం. అంటే మన దగ్గర లేని మనీని కూడా మనం కొంచెం ఈజీ అంటే ఫస్ట్‌లోనే తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు. బట్ దీనివల్ల ఉన్న నష్టాలు మాత్రం చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ ఏమంటారు వెరీ బ్యాడ్ అండి అసలు. నిజంగా ఈఎంఐ అనేది నన్ను అడిగితే దరిద్రం. దాన్ని పెట్టుకోకపోవడమే బెస్ట్. బట్ ఒకవేళ పెట్టుకోవాల్సొస్తే దాన్ని బిజినెస్ ఆస్పెక్ట్‌లోనే చూసి పెట్టుకోవాలి. అంటే అవసరానికి పెట్టడం వేరు, ఇన్వెస్ట్‌మెంట్ లాగా పెట్టడం వేరు. ఈఎంఐని అంటే ఇప్పుడు కార్ లోన్ తీసుకున్నావు. ఆ కార్ నువ్వు యూజ్ చేసుకోవడానికా? లేకపోతే ఏదైనా పర్పస్ యూజ్ చేస్తున్నావా? అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈఎంఐ తీసుకుంటే అది అది నీకు మనీని మళ్ళీ తిరిగి జనరేట్ చేసేలా ఉండాలి. అలాంటి దానికి మాత్రమే మనం ఈఎంఐ పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకనంటే నువ్వు దాని నుంచి డెవలప్ అవుతున్నావు. ఓకే. ఈఎంఐ అనేది నిన్ను డెవలప్ అయ్యేలా ఉండాలి తప్ప అది జస్ట్ యూజ్ చేసుకొని ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫోన్ తీసుకున్నావు, ఐఫోన్ తీసుకున్నావు 1,20,000. అదే పర్పస్లో తీసుకున్నావు, షో కేస్ కోసం తీసుకున్నావు. నీ దగ్గర లేని మనీని నువ్వు అప్పు కింద ఈఎంఐలో తీసుకున్నావు. అదేంది దాని నుంచి వచ్చే జనరేట్ అయ్యేది జీరో. ఓకే. అలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇంకా బ్యాక్వర్డ్ వెళ్తావు. అంటే నీకు ఇప్పుడున్న స్టేటస్ని నువ్వు పెంచుకోవడానికి ట్రై చేయట్లేదు, తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నావు. లైక్ వైజ్ ఇప్పుడు హోమ్ లోన్ ఉంది. హోమ్ లోను హౌస్ కట్టుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఉంది, నేను లేదని చెప్పట్లే. బట్ హౌస్ లోను ఈఎంఐ పెట్టుకోవడం అనేది యాక్చువల్గా నేను డెవలప్మెంట్ని నువ్వు ఆపుతున్నావు అనమాట. అక్కడ వరకే. అంటే నువ్వు ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఈఎంఐ కడుతూ ఉండాలి ఇల్లు లోన్. దాన్ని కట్టినప్పుడు ఏమైతే ఆ 10 ఇయర్స్లో నువ్వు ఇది కట్టుకుంటూనే ఉండాలి. నీ ఫర్దర్ స్టెప్ ఏదైతే ఉందో అది వేయడానికి చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ శాలరీ 30,000 40,000 ఉందంటే ఒక 20,000 ఈఎంఐ కడుతున్నావు అని అనుకో. అప్పుడేదో బెస్ట్ కానీ దానికి మించి ఏముండదు. ఈఎంఐ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ, లాభాలు చాలా తక్కువ. కానీ బిజినెస్ ఆస్పెక్ట్లో చూస్తే మాత్రం ఈఎంఐ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే పెట్టుబడి మన దగ్గర లేదు కాబట్టి మనం ఇన్స్టాల్మెంట్లో మంత్లీ వైజ్ కానీ అట్లా కడుతుంటాం కాబట్టి బిజినెస్ ఆస్పెక్ట్లో ఏం కాదు. ఒకవేళ బిజినెస్ దెబ్బతింటే అది మళ్ళీ బ్యాకే. ఒకవేళ బిజినెస్ నడవలేదనుకో, నడిచిందనుకో నువ్వు కట్టేస్తావు, నో ప్రాబ్లం. నడవకపోతే వచ్చే నష్టాలు చాలా ఎక్కువ. ఈఎంఐకి అప్పుకి పెద్ద తేడా ఏం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐలో కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, అప్పులో కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. కాకపోతే ఈఎంఐ ఏంటంటే మనం ఇన్స్టాల్మెంట్లో కడతాం. అప్పు అనేది ఏంటంటే ఒకసారి లంసమ్ కట్టేస్తాం, లేదంటే ఇంట్రెస్ట్ మాత్రమే కడుతుంటాం. కానీ నన్ను అడిగితే ఈఎంఐ పెట్టుకోకపోవడం అనేది చాలా బెటర్. ఒకవేళ పెట్టుకుంటే మాత్రం మీరు ఏదైనా బిజినెస్ చేస్తే మాత్రమే పెట్టుకుంటే బెస్ట్. అదొకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రీసెంట్ టైంలో ఈఎంఐ లేని వాళ్ళు అనేది ఎవరు ఉండరు. అంటే ఇన్ఫ్యాక్ట్ నేనున్నాను, నాకేమి ఈఎంఐ లేదు. బట్ ఈఎంఐ లేని వాళ్ళు ఏమంటారు, కొందరికి ఈఎంఐ అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దారుణమైన ఖర్చులు పెడతారు. వాళ్ళ ఖర్చుకు లిమిటే ఉండదు. వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక పని ఉంటేనే బెస్ట్. అలాంటి వాళ్ళు ఈఎంఐ పెట్టుకుంటే బెటర్. కానీ లాంగ్ టర్మ్లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం, అంటే మీ లైఫ్ని మీరు ఇంకొంచెం రిచ్గా చేసుకోవాలన్నా, ఇంకా ముందడుగు వేయాలన్నా ఈఎంఐని కనుక కరెక్ట్ యూజ్ చేయకపోతే మీరు బ్యాక్వర్డ్ వెళ్ళిపోవడం అనేది కన్ఫర్మ్. ఒకవేళ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ ఈఎంఐ దేనికోసం తీసుకుంటున్నాం, మనతో పాసిబుల్ అవుతుందా లేదా అని స్టడీ చేసి ఈఎంఐ తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇల్లుల మీద, ఫోన్స్ మీద, బైక్స్ మీద. అంటే బైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవసరం మేరకు దాని లిమిట్ ఉంటుంది. అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది. దాని లిమిట్ క్రాస్ చేసి మాత్రం మనం వెళ్ళొద్దు అనేది నా ఒపీనియన్, అంతే. అంటే మీరు ఈఎంఐ తీసుకొని బైక్ కొనొద్దు, ఈఎంఐ తీసుకొని కార్ కొనొద్దు అనేది నా క్వశ్చన్ కాదు. బట్ దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మనకు తెలుస్తుంది. అరే మనం లిమిట్ దాటుతున్నాం అనేది మన మనసే చెప్పేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఇంకొకరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ లిమిట్ని క్రాస్ అయ్యి మాత్రం ఈఎంఐ తీసుకోవద్దు. ఓకే. ఈఎంఐ వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అని చాలామంది తీసుకుంటారు. బట్ ఒక్క మంత్ కట్టలేవనుకో అది పోతుంది, మొత్తం పోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఏదో ఒక రోజు వరస్ట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు ఎంత ప్లాన్ చేసినా కూడా పోయే అవకాశం చాలా ఎక్కువ. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఒక 100 మంది ఈఎంఐ కడితే అందులో 80%
వాళ్ళ క్రెడిట్ స్కోర్ తగ్గినోళ్ళే కానీ పెరిగినోళ్ళే లేవు. అంటే ఒక 20% ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే ఫిక్స్డ్ శాలరీస్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది, కొందరికి బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ మనీ వాళ్ళ బ్యాంక్లో ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు సేఫ్ అయ్యారు తప్ప మిగతా వాళ్ళు అవ్వలేకపోయినారు. ఆ 80% ఆఫ్ పీపుల్ వాళ్ళ క్రెడిట్ స్కోర్ కోల్పోయిన వాళ్ళే ఉన్నారు. క్రెడిట్ స్కోర్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు వందల్లో ఉన్నారు. సో అందుకని బీ కేర్ఫుల్ అండ్ బీ హ్యాపీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.